భారత క్రికెట్లో టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. లేకుంటే జాతీయ జట్టులో చోటు దక్కడం కష్టమే. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ది ఇదే పరిస్థితి. గత కొంతకాలంగా భారత వన్డే జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్నా, ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్నా కూడా శ్రేయాస్ ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా బీసీసీఐ సెలెక్టర్లు చూడడం లేదు. ఇటీవల ఆసియా కప్ కు సైతం శ్రేయాస్ ను పక్కన పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో మళ్లీ పునరాలోచనలో పడిన బీసీసీఐ ఇప్పుడు భారత ఏ జట్టులోకి ఎంపిక చేసి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఫ్యూచర్ లో గిల్ తర్వాత కెప్టెన్సీ రేస్ లో శ్రేయాస్ పేరు కూడా వినిపిస్తోంది. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్సీ ఎవరికి ఇస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగా, శ్రేయస్ నాయకత్వ లక్షణాలను పరిశీలించేందుకే ఆసీస్ ఏస్ తో సిరీస్ కు కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. నిజానికి కెప్టెన్సీ శ్రేయస్ కు కొత్త కాదు. ఐపీఎల్లో సారథిగా కోల్కతా నైట్ రైడర్స్ కు టైటిల్ అందించాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ ను సైతం ఫైనల్ కు చేర్చాడు. అయితే ఐపీఎల్ తో పోలిస్తే అంతర్జాతీయ జట్టుపై కెప్టెన్సీ చేయడం కాస్త భిన్నంగా ఉంటుంది. అందుకే ఆసీస్ ఏ జట్టుతో సిరీస్ కు శ్రేయస్ ను సారథిగా ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. ఒకవేళ ఇందులో గనుక అయ్యర్ తన ప్రతిభను నిరూపించుకుంటే పరిమిత ఓవర్ల జట్టు నాయకత్వ బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన జట్టులో నితీష్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్ లాంటి ప్లేయర్లు సైతం ఉన్నారు. ఇక రెండో అనధికార టెస్ట్ మ్యాచ్ లో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తో పాటు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఆడనున్నాడు. లక్నో వేదికగా సెప్టెంబర్ 16 నుంచి ఈ అనధికారిక టెస్టులు ప్రారంభం కానున్నాయి. ఆసియా కప్ తర్వాత టీమిండియా వెస్టిండీస్ తో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ కు సన్నాహకంగా ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్లను భావిస్తున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను వెస్టిండీస్ తో సిరీస్ కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందులో సత్తా చాటితే శ్రేయాస్ అయ్యర్ టీమిండియా టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.